ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారా? రాష్ట్ర పార్టీ నేతల రహస్యాలన్నీ కాషాయ పార్టీకి చేరవేస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక ఓ కాంగ్రెస్ కోవట్ ఉన్నారా? ఆ కోవట్ ఇచ్చిన లీకులతోనే బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో నామినేషన్ రిజెక్ట్ అయిందా? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న ఆ కోవట్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం సంచలనం రేపుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. అయితే మీనాక్షి నామినేషన్ను కుట్రపూరితంగా తిరస్కరించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే రూల్స్ ప్రకారమే ఈసీ నిర్ణయం తీసుకుందని బీజేపీ చెబుతుంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతల బృందాన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. జైరాం రమేష్తో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని గేట్లకు తాళాలు వేశారు భద్రతా సిబ్బంది. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో జైరాం రమేష్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. और यहाँ 5:30 बजे भारत निर्वाचन आयोग कार्यालय बंद हो जाता है. यदि वहाँ आरओ के निर्णय के खिलाफ यदि कहीं आवेदन देना है तो हम कहाँ जाएंगे? हम यदि सीधा कोर्ट जाएंगे तो कोर्ट पहले निर्वाचन आयोग को जाओ. हम यहाँ आए हैं केवल एप्लीकेशन देने के लिए हमको धरने में बैठना पड़ा. केसी वेणुगोपाल जी, जयराम रमेश जी. We didn't understand. We are the responsible leaders of this country and people representative of this country. After a big blatant killing of democracy in Madhya Pradesh happened, we are refused to give a memorandum to the Election Commission of India. అయితే తెలంగాణలో క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలు కూడా తెలపలేదని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఆరోపణలతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. मीनाक्षी जी एफिडेविट दे चुकी उस कोर्ट में. अब आप इतना झूठ बोलेंगे, सफ़ेद झूठ बोलेंगे और उसके बाद चुनाव आयोग पे आरोप लगाएं, मैं समझता हूँ कि ये ठीक नहीं है. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమంది. ఆ పార్టీకి చెందిన నేతలంతా ఆందోళనలు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో తనపై ఉన్న ఒక పాత కేసు వివరాలను అఫిడవిట్ లో దాచారనే నెపంతో ఆమెపై ఈ వేటు వేశారు. అయితే ఆమెపై ఉన్నది అసలైన క్రిమినల్ కేసు కాదని, రాజకీయ నిరసనలకు సంబంధించిన ఒక చిన్న విషయంలో వచ్చిన షోకాజ్ నోటీస్ మాత్రమేనని, దీనికి నామినేషన్ రద్దు చేయడం పూర్తి అప్రజాస్వామికమని కాంగ్రెస్ అంటుంది. एक आधार पर मिस मीनाक्षी नटराजन को आरओ ने निरस्त कर दिया उनके नॉमिनेशन पेपर को. वो आधार था ये गलतफहमी कि कोई क्रिमिनल केस जो इनके विरुद्ध पेंडिंग है उसका इन्होंने खुलासा अपने फॉर्म में नहीं किया. मजे की बात यह है कि कोई भी क्रिमिनल केस ऐसा नहीं है जो कानून में एग्जिस्ट करता है, स्थित है, जिसका वो खुलासा कर सकती थी. कोई नहीं है. एक नोटिस आया है कोर्ट से कि आप आइए और बताइए कि हम कॉग्निजेंस इस केस का ले के नहीं ले. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసు గురించి బయటపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ కోవర్ట్ ఎవరంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. మీనాక్షి నటరాజన్ పై ఉన్న కేసుల వివరాలు ఇచ్చిన కాంగ్రెస్ కోవర్టును పట్టుకోకుండా బీజేపీ మీద అరుపులు ఎందుకని ప్రశ్నించారు. ముందు మీ పార్టీలోని కోవర్ట్లను పట్టుకుని అదుపులో పెట్టుకోండని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో ఆ కోవర్ట్ ఎవరని కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ పై క్రిమినల్ కేసులున్నాయనే విషయం ఆమెకు కూడా తెలియదని చెప్తున్నారు. 2025లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైందని అంటున్నారు. కానీ ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ నేతలకు మాత్రం మీనాక్షి కేసు వివరాలు ఎలా చేరాయన్నదే అర్థం కావటం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇదేమీ తెలియకుండానే మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. నామినేషన్ గడువు ముగిసేంత వరకు వేచి చూసిన అక్కడి బీజేపీ నేతలు నామినేషన్ పత్రాల పరిశీలనకు ముందు ఆమెపై తెలంగాణలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో సరిగ్గా పేర్కొనలేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అధికారులు నామినేషన్ పత్రాల్లో ఓ కేసులో రెస్పాండెంట్ గా ఉన్న సమాచారం దాచారనే కారణంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించినట్లు సమాచారం. నామినేషన్ కు ముందే ఇంత పకడ్బందీగా ఆమెకు సంబంధించిన కేసు వివరాలు మధ్యప్రదేశ్ వరకు ఎవరు చేరవేశారన్నదే కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరుపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు తమకు దక్కకుండా ఆమె అడ్డుకుంటున్నారని వారి ఆవేదనట. అందుకే ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించవచ్చని భావించారట. కానీ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుంచి తప్పించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవటమే కాదు, రాజ్యసభ ఎంపీతో పాటు ఏఐసీసీ దూతగా కొనసాగించాలనే ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉందంట. అయితే ఈ విషయం గుర్తించిన సదరు నేత రాజ్యసభ ఎంపీగా నెగ్గితే ఆమె అటు అధిష్టానం వద్ద ఇటు రాష్ట్రంలోనూ కీలకంగా మారతారని, అధికారపరంగా మరింత బలపడతారని భావించి బీజేపీ నేతలకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కోవట్టులు పెరిగారని, వారిని కట్టడి చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే వారంతా బీజేపీతో అంటకాగుతున్నారని, అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా వారిని గుర్తించి పార్టీలో సాగనంపాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నట్లు టాక్.